రాజకీయాల్ని కాచి వడబోసిన నాయకుడే. కాకపోతే తన దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకున్న శిష్యురాలి చేతిలోనే భంగపడ్డారు. పట్టుదలగా పడ్డ చోటే మళ్ళీ నిలబడ్డారు. కానీ ఆయన అనుకున్నది జరగలేదు. అనుచరుల కోరిక నెరవేరలేదు. అలకపాన్పు ఎక్కుతారనుకుంటే ఉందిలే మంచి కాలం ముందు ముందున అంటూ మళ్ళీ యాక్టివ్ అయ్యారు. క్యాబినెట్ మార్పులు జరిగితే ఆ సీనియర్ కి ఛాన్స్ వస్తుందా? ఆయన విధేయతకు అధినాయకత్వం పెద్దపీట వేస్తోందా? గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఆయనకంటూ ఓ బ్రాండ్ ఉంది. మాజీ మంత్రిగా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయకుడు. ఈసారి మంత్రి కాలేదన్న మాటే గాని ఎక్కడా తగ్గేదే లేదన్నట్లున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో 1999 నుంచి టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు 6 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి 4 సార్లు గెలిచిన చరిత్ర ప్రత్తిపాటిది. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తని పేరుతో పిలిచేంత సాన్నిహిత్యం పార్టీ శ్రేణులను ఆయనకు దగ్గర చేసింది. (2014) ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు క్యాబినెట్లో 5 ఏళ్లు మంత్రిగా వ్యవహరించారు ప్రత్తిపాటి పుల్లారావు. మంత్రిగా ఉన్న సమయంలో భారీగా నిధులు తీసుకువచ్చి చిలకలూరిపేట రూపురేఖలు మార్చగలిగారు. చిలకలూరిపేటకు ఆటోనగర్ బైపాస్ రోడ్, ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకులతో తనదైన ముద్ర వేశారు ప్రత్తిపాటి. 2019 ఎన్నికల్లో ఓటమి ప్రత్తిపాటి రాజకీయ జీవితంలో ఓ గుణపాఠంగా మిగిలిపోయిందంటారు. ఎందుకంటే ఆయన శిష్యురాలైన విడుదల రజని వైసీపీలోకి వెళ్లి ఆయనకు ప్రత్యర్థిగా మారిపోయారు. ఆయనకే ఓటమి రుచి చూపించారు. ప్రత్తిపాటి పుల్లారావుతోనే ఉంటూ ఆయన బలాలు బలహీనతలు తెలిసిన రజని అనూహ్యంగా రాజకీయ ప్రత్యర్థిగా మారి గురువునే ఓడించారు. అందుకంటే అనూహ్యంగా ఆమెకి వెంటనే మంత్రి పదవి కూడా దక్కింది. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన 5 ఏళ్ల కాలంలోనే వ్యతిరేకత మూటగట్టుకున్నారు విడుదల రజని. ఆమెపై అనేక ఆరోపణలొచ్చాయి. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉండడంతో మొన్నటి ఎన్నికల్లో సీటు మార్చి గుంటూరు నుంచి పోటీకి నిలబెట్టింది వైసీపీ అధిష్టానం. గుంటూరు మేయర్గా ఉన్న కావటి మనోహర్ నాయుడికి చిలకలూరిపేట టికెట్ ఇచ్చింది. చిలకలూరిపేట టీడీపీ టికెట్ని మరోసారి ప్రత్తిపాటి పుల్లారావుకే ఇచ్చారు పార్టీ అధినేత. తన శిష్యురాలు విడుదల రజని వెన్నుపోటును మర్చిపోకుండా తన అనుభవంతో మొన్నటి ఎన్నికల్లో సునాయాసంగా గెలిచారు పుల్లారావు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే ఆయన్ని మళ్లీ గెలిపించాయని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, పథకాలను అమలు చేస్తూ ఆయన ముందుకెళుతున్నారు. మంత్రి పదవి దక్కలేదని మొదట్లో చిన్నబుచ్చుకున్న సీనియర్ల త్యాగం చేయక తప్పదని తనను తాను సమాధానపరుచుకున్నారు. మంత్రి పదవి దక్కలేదని ప్రత్తిపాటి పుల్లారావు అలక వహించారని సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయింది. అయితే తన అనుచరులు, నియోజకవర్గ నేతలందరికీ అధినేతే అంతా చూసుకుంటారని ప్రత్తిపాటి సర్ది చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా చంద్రబాబు తగిన అవకాశం కల్పిస్తారని అందరినీ సముదాయిస్తూ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు. మంత్రివర్గ విస్తరణ ఉంటే తనకు క్యాబినెట్లో చోటు దక్కుతుందని ఆశతో ఉన్నారట ప్రత్తిపాటి పుల్లారావు. నియోజకవర్గంలో ఆయన అనుచరులు కూడా మంత్రి పదవిపై గట్టి నమ్మకంతోనే ఉన్నారు. మరి అధినేత మనసులో ఏముందో, మళ్లీ పుల్లారావుకు అమాత్య యోగం రాసిపెట్టుందో లేదో చూడాలి.